రోజుల్లో ఓ 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను నేను. ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు కానీ ఇక్కడ కానీ లేకపోతే విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడో కానీ ఆయన స్థానం కోల్పోయి మాట్లాడతాడు. భూస్థాపితం చేస్తా అంటాడు. మీరెవరు అసలు ప్రశ్నించకూడదు. మేమవునమా? ప్రజాస్వామ్యంలో మాదొక పెద్ద పార్టీ, మా బాధ్యత. ఇవాళ మీరు ఇచ్చిన తల్లి కొందరు అరకొరు కూడా నువ్వు ఇచ్చింది కాదు, మేము ఒత్తిడి చేస్తే నీ మెళ్ళ వంచే ఆ డబ్బు ఇప్పించాం. ఇది వాస్తవం కాదా? ఇన్ని సందర్భాలు చెప్పాం. మీ మెళ్ళ వంచి ఇప్పిస్తాం, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని చెప్పాం, ఇప్పించాం. అదే మేము మా పార్టీ కానీ అది ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల తరపున కొంతెత్తపోతే ఇంకో 2-3 సంవత్సరాలు రాదు, వచ్చి ఉండేదా? ప్రజల్లో ప్రజల్లో అడగని చెప్తారు. మీ TV5 మీ వెళ్ళి ప్రధానమంత్రికి అడగండి, ABN ఈటీవీలు అడగండి. ఎన్నిసార్లు ఇక్కడ నేను ప్రస్తుతం మాట్లాడినప్పుడు కానీ లేదా మీటింగుల్లో కానీ లేదు శాసనమండలిలో కానీ లేదా ఇక్కడ కానీ అడిగాం. మా బాధ్యత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అధికార పార్టీ చేసిన వరకు మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మా మాట వచ్చి నేను మాట్లాడంటే సత్యబాబు లేకపోతే అమరావు లేకపోతే KK రాజు గారు లేదా ఇజుకుమార్ మాట్లాడిన మాట కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే గొంతు బయట మాట్లాడలేక ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే అయ్యో రామా అనుకుని ఉంటారో వాళ్ళ తరపున మేము మాట్లాడతాం. అది మా బాధ్యత. చెప్పవలసిన బాధ్యత మీకుందా అధికార పార్టీగా. అంతేగాని మీరెవరు తాట తీస్తాను? ఏం తాట తీస్తావు? ఏం తీస్తావు తాట? ఎవరు తాట తీస్తారు? ఏంటో మాట్లాడి ఇంత పెద్దరికి వచ్చి 4 సంవత్సరాలు 4 దఫాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తాట తీస్తారా? దేనికి తాట తీయడం ఏంటి? భూస్థాపితం ఏంటి? ఏంటి మాటలు? దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం కాదు. మళ్ళీ ఇంకొకసారి ఆ మాటలు పునరావృతం చేయకండి. మీ విలువను తగ్గించుకోకండి. ఆ స్థాయి ఆ ముఖ్యమంత్రి పెట్టడానికి స్థాయిని నాకు ఉంచండి. అంతేగాని దయదాచకండి దాన్ని. ఇది జరుగుతున్న 2-3 రోజులుగా ఈ చట్టం తన పని తీసుకెళ్తుంది. కానీ ఈ రకమైన మ్యానిపులేషన్ చేసి ఈ రకమైన ప్రభుత్వాన్ని చేతితో తీసుకొని చట్టాన్ని చేతితో తీసుకొని ప్రభుత్వం చేస్తున్న తీరు కానీ పోలీసు వ్యవస్థ తీరుని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కొక్కటి అయితే చెప్తాను. 2 కలుపు ఏంటి చెప్పి ఫస్ట్ ఏంటి? 100 మందికి వచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. 15 వెహికల్కి నువ్వు పర్మిషన్ ఇచ్చాము, 100 మందికి ఇచ్చామన్నారు. ఓకే, 15 అంట, 5 కాదు. ఓకే, ప్రజలు వచ్చి ఆయన చూడడానికి వస్తే, ఆయన వచ్చి ఆయన మాట వినడానికి వస్తే ఎవరు అడుగుతారు? అదేమి మొబిలైజ్ చేస్తే వచ్చి బస్సులు పెట్టి లారీలు పెట్టి లేదా వెహికల్స్ పెట్టి తీసుకొస్తే అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ గారు నాయకుడు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైంది, మీ వ్యవస్థ ఏమైంది, దానికి తగ్గట్లు మీరు కార్యాచరణ చేసుకోవాలి కదా. దానికి తగ్గట్లు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి కదా. అది మీ బాధ్యత కాదా? చెప్పండి, ఇంకోటి చెప్పండి. పాప అయిపోయి ABN అయిపోయి అలా ఆపుతున్నారు. నేను ఒకే మాట చెప్తాను.
నేను వీడియోల గురించి, ఈ టెక్నాలజీ గురించి, ఏఐల గురించి, వీటి గురించి వెళ్ళను. ఒక బాధ్యత గల పోలీస్ జిల్లా అధికారి, ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్ నెంబర్తో సహా, ఆ వెహికల్ తాలూకా నమూనాతో సహా ఇది కాన్వాయ్లో వెహికల్ కాదని చెప్పినప్పుడు చెప్పి, ఆ తరువాత ఈ కాన్వాయ్ వెళ్తున్న రూట్ కాకుండా అవతల పక్క రూట్లో ఆ వ్యక్తి పడిపోయి ఉంటుండగా మా కార్యకర్తలు వచ్చి ఆ వ్యక్తిని వచ్చి ప్రైవేట్ కారులో ఎక్కించి హాస్పిటల్ పంపిద్దాం అనుకుంటే, ఎవరైతే రాజశేఖర్ అనే వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ 108లో పంపిస్తాం, వాళ్ళని ఉంచండి, దీన్ని ఇతను పంపిస్తామని చెప్పి వచ్చిన ఆపించి, అది కాకుండా ఆ మర్నాడు ఏదైతే ఎస్పీ చెప్పిన వెహికల్ తాలూకా ఓనర్ని, డ్రైవర్ని పిలిపించి వాళ్ళతో స్టేట్మెంట్ కట్టించుకొని వాళ్ళని వచ్చి పూచికత్తు మీద, వాళ్ళని సెల్ఫీల మీద వాళ్ళు పంపించిన మాట వాస్తవా కాదా అది చెప్పండి. నేను ఆ టెక్నాలజీని, ఏఐల్ని, లేకపోతే ఈ సోషల్ మీడియాని, ఈ మ్యానిపులేషన్ని, లేకపోతే ముఖ్యమంత్రి చెప్తే మాట మార్చిన మాటల్ని, లేదు తాబేదాలు చెప్తే మాట మార్చిన మాటలకి నేను వెళ్ళట్లేదు. ఇంకే చెప్పండి. నేను ఇందాక అదే కదా బాబు చెప్పాను. గత మా ప్రభుత్వంలో మీరు పరిగణన చేసినప్పుడు జరిగిన సంఘటనలోనూ కనీసం ఏసమత్యమైనా మీరు స్పందించారా? ఈరోజు పర్యటనకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు సార్ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మత్స్య ఆయన చనిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆయన చనిపోతాడు అనుకుంటున్నామంటే వెంటనే పంపించి అక్కడ ఇన్ఛార్జిని, అలాగే మా మాజీ మంత్రిని పంపించి అక్కడ నుంచి వాళ్ళు చనిపోయారని చెప్పగానే 10 లక్షల రూపాయలు ఎక్సైజ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే మానవత్వం ఉంది కాబట్టి పనిచేస్తాం, చట్టానికి గౌరవం ఉంది కాబట్టి పనిచేస్తాం. ఎక్కడుంది మీరు అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఆయన మానవత్వంతో కానీ చట్టంతో కానీ సంబంధం లేదు కదా. ఆయనతో స్పష్ట టెరిటోరియల్ ఇంకా ఇంక ఉండు